ఈ చిత్ర నిర్మాణం కర్ణాటక రాష్ట్రంలో బాదామి అనే చోట ప్రారంభమైంది. అంచేత మీ అందరిని అప్పుడు కలుసుకోలేకపోయాం. ఇప్పుడు చిత్రం స్టార్టింగ్లో కలుసుకోలేకపోయినా దాదాపు నిర్మాణం పూర్తయింది. ఒకే ఒక షాట్ మిగిలింది. అది షిరిడీలో రేపు జూలై 26వ తారీఖు తీయబోతున్నారు. అంచేత ఒకసారి మీ అందరినీ కలిసి ఈ చిత్ర నిర్మాణ విశేషాలు, చిత్రం పూర్తయిందని చెప్పడానికి మీ అందరినీ పాత్రికేయుల్ని పిలిచాం. అందరూ వచ్చినందుకు చాలా సంతోషం. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ప్రతి వ్యక్తి నాగార్జునలో షిరిడీ సాయం చూస్తున్నారు. వాళ్ళ గురు పౌర్ణమి సందర్భంగా నేను కూడా ఇప్పుడు షిరిడీ గురు పౌర్ణమి చూసి వచ్చా ఈటీవీలో. అంటే ఈ సినిమా రాయటం ఎంత ఇదైందంటే, అంత మామూలుగా సాయి భక్తులమైనా ఇప్పుడు సంపూర్ణమైన భక్తులు అయిపోయాం మేము. అలాగే నాగార్జున ఆయన్ని సెట్లో చూస్తున్నప్పుడు నిజంగానే ఒక షిరిడీ సాయిలాగా ఫీల్ అయిపోయి అందరూ ఒక పవిత్రత ఏర్పడింది సెట్స్లో చాలా చోట్ల. చాలా బాగా ఇప్పుడు రాఘవేంద్ర అంటే పౌరాణిక సినిమాలకి, చారిత్రాత్మక సినిమాలకి ఇంకా ఇవాళ తీయగలిగిన వ్యక్తి, ఏకైక వ్యక్తి అని ఆయన నిరూపించుకున్నారు ఆల్రెడీ. అలాగే వాళ్ళ కాంబినేషన్లో కీరవాణి గారు ముగ్గురు కాంబినేషన్లో అద్భుతమైన సినిమాలు ప్రజలు ఆదరించారు. అద్భుతంగా వాళ్ళు తీసి చూపించారు. ఆ కోవలోనే ఇప్పుడు ఈ సినిమా కూడా వస్తుంది. ఇవాళ పవిత్రమైనటువంటి ఇవాళ గురు పౌర్ణమి అంటే ఎంతో విశేషమైంది. వాళ్ళ షిరిడీలో కానీ, ఆంధ్రదేశంలో కానీ, యావత్ భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఎంతోమంది షిరిడీ సాయిని తలుచుకుని పూజలు చేసి వాళ్ళ జన్మ ధన్యవాదాలను కోరుకుంటారు. అంత పవిత్రమైన రోజున మీ అందరినీ కలుసుకోవడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఒకే ఒక రోజు షూటింగ్ మిగిలింది. అది జూలై 26. 25వ తారీఖున అందరం ట్రైన్లో వెళ్ళి అక్కడ షిరిడీ సాయిని దర్శనం చేసుకుని ఆ షాట్ పూర్తి చేసుకుని చిత్ర నిర్మాణం పూర్తవుతుంది. ఆ తర్వాత ఇక ఆడియోది రిలీజు, మిగతా విశేషాలన్నీ నిర్మాత గారు మీకు చెప్తారు. ముఖ్యంగా ఈరోజు చాలా 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 మంచి రోజు. సాయిబాబా అంటే ప్రపంచం మొత్తం ఈరోజు యంగ్ జనరేషన్ కానీ, మిడిల్ ఏజ్ కానీ, ఓల్డ్ ఏజ్, ప్రతి ఒక్కళ్ళు దానికి రిలీజియన్ లేదు, క్యాస్ట్ లేదు, ఏమీ లేదు, ప్రతి ఒక్కళ్ళు పోతున్నారు అక్కడికి. ఈరోజు బాబా కలియుగ దైవం, పిలిస్తే పలుకుతాడు అంటారు. ఈరోజు 50,000 మంది, ప్రతిరోజు 50,000 మంది బాబాని దర్శనం చేసుకుంటా ఉన్నారు. వరల్డ్ మొత్తం ప్రతి దగ్గర. నిన్న షిరిడీలో ఉంటే 150 మంది వేరియస్ కంట్రీస్ నుంచి వచ్చి రిప్రజెంట్ చేస్తున్నారు, మా కంట్రీలో బాబా గుడి కట్టాలి అని. సో అట్ట ప్రచారం అవుతూ ఉంది. ఈ సినిమా మొదలవడానికి కారణం ఫస్ట్ ప్రచారం. మేము ఏఎంఆర్ ఒక సంస్థ, మేము మైనింగ్ బిజినెస్లో ఉన్నాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్లో ఉన్నాము. ఈ సినిమా ఫస్ట్ టైం రాఘవేంద్ర గారితో మాట్లాడినప్పుడు, సార్ బాబా సినిమా ఎప్పుడైనా చేయాలని ఉంటే అవకాశం నాకు ఇవ్వండి అని. అప్పుడే ఏమంటే రాఘవేంద్ర గారు నాగార్జున గారితో మాట్లాడడం, వాళ్ళు ఒప్పుకోవడం, ఇవన్నీ బాబా మిరాకిల్స్. ఇవన్నీ అనుకోవడం. మేము సినిమా తీయాలని ఎప్పుడు అనుకోలేదు, ఈ కాంబినేషన్ వర్క్ అవుతుందని అనుకోలేదు. రాఘవేంద్ర గారు, నాగార్జున గారు, కీరవాణి గారు కాంబినేషను మీరు ఆల్రెడీ చూస్తున్నారు, ప్రజలందరూ చూస్తున్నారు. అండ్ టుడే దే ఆల్ ఆర్ వెయిటింగ్. ఎంటైర్ ఈరోజు వరల్డ్ మొత్తం వేరియస్ ఫ్రెండ్స్ ఉన్నారు అన్ని దగ్గర, అందరూ ఫోన్లు చేస్తున్నారు ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు యాంగ్జైటీ ఉంది. వాళ్ళ కాంబినేషన్లో అన్నమయ్య, శ్రీరామదాసు, ఇది మరో 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 అన్నమయ్య, మరో శ్రీరామదాసు లాగా చరిత్రలో నిలబడిపోయేది షిరిడీ సాయి. ముఖ్యంగా మా డైరెక్టర్ గారు రాఘవేంద్ర గారి గురించి చెప్పాలంటే, మాకు సినిమా అనేది కొత్త, అసలు తెలియదు. ఆయన మాకు ఒక్కరోజు కూడా పెయిన్ అనిపించకుండా అసలు సినిమా తీసామా అనేది మాకు ఇప్పటికీ నాకే డౌట్గా ఉంది. నా మిత్రుడు విక్రమ్ సపోర్ట్ చేశాడు మొత్తము. మెయిన్లీ 60 రోజుల్లో షూటింగ్, ఫిబ్రవరిలో మొదలు పెట్టాము, మేలో అయిపోయింది. 60 రోజుల్లో డిసిప్లిన్. మార్నింగ్ 7 o'clock అంటే 7 o'clock షూట్ స్టార్ట్ అయ్యేది, ఈవినింగ్ 5 o'clock ప్యాకప్ అయ్యేది. ఆయన ఏజ్కి హిమాలయాస్లో ఆ టెంపరేచర్లో అంత క్రిటికల్ కండిషన్లో కూడా బ్రీతింగ్ ప్రాబ్లం ఉండే, అక్కడ కూడా పనిచేయటం. అదేవిధంగా నాగార్జున గారు దీంట్లో ఎంత ఎక్సలెంట్గా ఉన్నారంటే, ఆయన స్టిల్స్ చూసి, ఫస్ట్ స్టిల్స్ చూసినప్పటి నుంచి ఎన్ని ఫోన్లు అంటే మాకు ఎప్పుడు రిలీజు. షూటింగ్ అంటే ఒక పండగలా జరుగుతుంది. ప్రతిరోజు ఎంతోమంది వచ్చి బాబాతో ఫోటో దిగాలని అటు జరిగింది. అదే కాకుండా నాగార్జున గారికి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా కంటిన్యూగా సింగిల్ స్ట్రెచ్లో 60 days కంటిన్యూగా ఉండి పిక్చర్ కంప్లీట్ జరగడం జరిగింది. కీరవాణి గారు
ఎక్సలెంట్ కంపోజింగు. ఆయన మంత్రాలయం పోయారు, వేరియస్ షిరిడీకి పోయారు, అన్ని దగ్గరలో ఉండి మంచిగా 9 సాంగ్స్, గ్రేట్ సాంగ్స్ కంపోజ్ చేశారు. ఇంకా గోపాల్ రెడ్డి గారు డిడ్ ఎక్సలెంట్ జాబ్ ఇన్ కెమెరా. అండ్ కథ పరశురి గారు బ్రదర్స్ మంచి కథ చేసి బాబాది మేము అనుకుంది ఈ కథని ఈ విధంగా డ్రమాటిక్గా ఉండాలని, ఏ విధంగా ఉండాలని అది. ఇవన్నిటికంటే ముఖ్యంగా రాఘవేంద్రరావు గారు, ప్రతి ఒక్కరు అనుకుంటారు రాఘవేంద్ర గారు పాటలు, దీంట్లో నిజంగా బాబాకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం ఆయనకి. ఇప్పుడు దాకా 1977లో సంజీవ్ కుమార్ గారు పిక్చర్ తీశారు షిరిడీకే బాబా అని. అది ఇట్ వెంట్ ఆఫ్ ఆల్మోస్ట్ 22 ఇయర్స్ ఆ సినిమా ప్రచారం చేసుకుంటూ వచ్చింది ప్రజలకి. దాని తర్వాత 1986లో విజయ్ చంద్ర గారు, ఈరోజు కూడా మనం టీవీ చేస్తుంటే ఆ సినిమా వస్తే ఆపి చూస్తాం. అదేవిధంగా ఈ సినిమా షిరిడి సాయి అనేది నెక్స్ట్ 3 జనరేషన్స్, నాగార్జున గారు ఆల్రెడీ 2 జనరేషన్ 3 జనరేషన్స్ చూస్తున్నారు. నెక్స్ట్ 3 జనరేషన్ కూడా బాబాని చరిత్రలో మిగిలిపోతారు. నాగార్జున గారు, రాఘవేంద్ర గారు, ఈ కాంబినేషన్ వీళ్ళందరూ ఎవరైతే అవతల ముఖ్యంగా బాబా మా అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు బాబాకి థ్యాంక్స్ చెప్పుకుంటూ, మీ అందరికి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అక్కినేని వంశం అటువంటి పాత్రలను ఎంత గొప్పగా నటిస్తారో తెలుసండి. సో వాళ్ళిద్దరికీ వంక లేదు. వంక అంటూ ఏమన్నా ఉంటే కీరవాణి గారికి మాకే అనే భయం మా ఇద్దరికి. కానీ కీరవాణి గారి పాటలు ఉన్నాయండి, మీరు రేపు ఆడియో విన్నప్పుడు చూస్తారు. పాటకి చప్పట్లు కొడతారు ఆడియన్స్ అంతే. ఆయన పాట వచ్చింది అంటే పాటకి చప్పట్లు. నేను చంద్రబోసుని పిలిపించి కౌగిలించుకున్నానండి ఒక పాటకైతే. ఎందుకంటే ఈ పాటని ఎలా రిప్లేస్ చేస్తారు రాఘవేంద్ర గారు మీరు అని అంటే నవ్వి ఆయన ఇది వినండి అని వినిపించారు. వెంటనే చంద్రబోసుని పిలిపించానండి. సో ఆయన గెలిచేశాడు. ఇక మేము గెలుస్తాం అనేది రేపు సినిమా రిలీజ్ రోజున ప్రేక్షకులు తీర్పిస్తారు. ఎందుకంటే ఎన్ని ముత్యాలంటే ఆ మాటలు అందులో పొదిగి ఉన్నాయో నాకు తెలుసు. వాటిని బాబు ఎంత అద్భుతంగా చెప్పాడో. అలా చూడగానే అన్న బాబాగా చూసి నిన్ను అలా చూస్తే ఏంటో కదా బాబు అంటే నవ్వుతున్నాడు అన్న. అలా శ్రీ షిరిడి సాయినాథుని యొక్క ఈ చిత్రం మరి ఈ రోజున మళ్ళీ మీ అందరితో మాట్లాడుకునే అదృష్టం అంటే మా ద్వారా ఇన్ని ఛానల్స్ ద్వారా కొన్ని కోట్ల మంది వింటారు కాబట్టి అందరికీ కూడా చెప్తున్నాను. ఒక్కసారి ఓం శ్రీ సాయిరామ అని అనుకోండి, ఒక్కసారైనా సరే మనసులో మీ అందరికీ మంచి జరుగుతుంది. మా సినిమాకి మంచి జరుగుతుందని నాకు తెలుసు. ఆ సినిమా అత్యద్భుతమైన రికార్డులు సాధిస్తుందని విశ్వసిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. చక్రవర్తి గారిని, వేటూరు సుందరామూర్తి గారిని తలుచుకుని వారి పాదాలకి నమస్కారం చేసుకుంటున్నాను. చక్రవర్తి గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఆయన దగ్గర మేము పనిచేసేటప్పుడు ప్రతి సినిమా ప్రారంభించేటప్పుడు వాతాపి గణపతిం భజేహం అనే విఘ్నేశ్వర స్థుతితో ఆ కంపోజింగ్ ప్రారంభమయ్యేది. ఆయన దగ్గర పనిచేసిన వాడిని కాబట్టి ఆనవాయితీ నేను కూడా ఏ సినిమా ఒప్పుకున్నా, కొత్త సినిమా ఒప్పుకున్నా అది కంటిన్యూ చేశాను. కానీ ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్కి రాఘవేంద్రరావు గారు కాంబినేషన్లో ఫస్ట్ టైం అల్లరి మొగుడు అనే సినిమాకి కంపోజ్ చేసేటప్పుడు వాతాపి గణపతి విఘ్నేశ్వర స్థుతి మామూలే కదా, ఇంకేదన్నా కొత్తది ట్రై చేస్తావా, దైవ ప్రార్థన అని అడిగారు. అంటే దైవ ప్రార్థనలో కూడా ఏదో కొత్తదనం ట్రై చేయాలనే తపన ఆయనకు ఉందన్నమాట. అప్పుడు అక్కడ ఎదురుగుండా ఉన్న సాయిబాబా ఫోటో చూసి సాయిబాబా మీద ఏమన్నా పాట పాడతావా అని అంటే నాకు యాక్చువల్గా అప్పటికి సాయిబాబా గురించి కానీ ఆయన జీవిత చరిత్ర కానీ ఆయన మహిమలు కానీ ఏమీ తెలియదండి. అయితే అడిగారు కాబట్టి కాదని లేకుండా నేను మనసులో ఏదొస్తే అది సాయిబాబా గురించి ఏమీ తెలియకుండా ఒక ప్రార్థనా గీతం కంపోజ్ చేసి పల్లవి వరకు మానవ సేవే మాధవ సేవ అని వస్తుందండి. ఆ పల్లవి వరకు కంపోజ్ చేసి అది అల్లరి మొగుడు సినిమాలో వాడడానికి కాదు, కేవలం దైవ ప్రార్థనలాగా అది కంపోజ్ చేసి కంపోజింగ్ స్టార్ట్ చేసాం. ఆ తర్వాత ఆ పాట ఆయనకు బాగా నచ్చింది రాఘవేంద్రరావు గారికి. అల్లరి ప్రియుడు అనే సినిమా కంపోజింగ్కి వెళ్ళినప్పుడు అదే పాట ఒకసారి పాడుకుందాం మళ్ళీ అని చెప్పి ఏదన్నా చరణం కంపోజ్ చేయొచ్చు కదా అన్నారు. అప్పుడు చరణం రాసి కంపోజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ సినిమాకి రెండో చరణం, ఇట్లా పాట డెవలప్ చేసుకుంటూ వచ్చామండి. కొన్నాళ్ళ తర్వాత అడిగాను, 23 సినిమాలు చేశానండి ఆయనతో, ఇప్పటికీ 24వ సినిమా అనుకుంటాను ఇది. సార్ మనం ప్రేమించి చేసుకున్న పాట కదా అది, ఏదైనా సినిమాలో వాడదామండి దాన్ని అంటే మనం తీసే సినిమాలు ఎట్లా వాడతాం అది ఆ పాట, సందర్భం కుదరాలి కదా అన్నారు.
సరే కనీసం టైటిల్స్లోనే వాడదామండి, టైటిల్స్ ఎవరికి సంబంధించింది కాదు కదా, ఏ సినిమాకైనా మ్యాచ్ అవుతుంది కదా అన్నాను. చూద్దాంలే అని దాటేశారు. అయితే అది ఎందుకు దాటేశారో ఇప్పటికీ దానికి పరమార్థం నెరవేరిందని నాకు అర్థమవుతుంది. ఇప్పుడు షిరిడి సాయిబాబా మీద సినిమా తీసినప్పుడు ఆ పాటని అందులో ఉపయోగించగలిగి అందరికీ వినిపించగలిగే భాగ్యం నాకు కలిగింది. అంటే ఇప్పటి ఈ ఫలితానికి బీజం ఎప్పుడో పడిందన్నమాట. ఈ సినిమా మేకింగ్ టైంలోనే షిరిడి వెళ్ళి బాబాని దర్శించుకోవడం కూడా జరిగింది. ఇక మహేష్ రెడ్డి గారు, సనాతన హిందూ ధర్మం ఏం చెప్తుందంటే జీవులు వాళ్ళు చేసిన పాపకర్మలు పుణ్యకర్మల్ని అనుభవించడానికి మాత్రమే మళ్ళీ జన్మిస్తుంటారని. అంటే మనం టెక్నికల్గా ప్రతివాడిని కారణజన్ముడు అనొచ్చు, అంటే ఏదో కారణం వల్లే పుడతారు కాబట్టి. కానీ కారణజన్ములని అందరినీ అనలేం, అది నిజమైనా కానీ అనలేం, కొందరినే అనగలం. బాబా మీద సినిమా తీసి మనుషుల్లో మహనీయుడు, మానవుడై పుట్టిన మహనీయుడు, దైవం మానుష రూపేణాన్ని నిరూపించిన ఆ సిద్ధపురుషుడి మీద సినిమా తీసే భాగ్యం కలిగినందుకు మహేష్ రెడ్డి గారు నిజంగా కారణజన్ములని చెప్పాలి. ఆయన మాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు, ఇందులో పాలు పంచుకునే అవకాశాన్ని. ఈ సినిమా షూటింగ్ టైంలో రాఘవేంద్ర గారితో ఏదో పనుండి సెట్కి వెళ్ళడం జరిగింది. అప్పుడు అక్కడ నాగార్జున గారు ఉన్నారు. నాగార్జున గారితో చాలాసార్లు ఆయన ఇంటరాక్ట్ అయినప్పుడు చాలా ఫ్రెండ్లీగా ఉంటామండి. ఆయన ఒంటి చేత్తో నమస్కారం చేయడం కానీ, లేదా ఒక్కోసారి షేక్ హ్యాండ్ ఇవ్వడం కానీ ఇట్లా ఉంటుంటుంది. ఈ సాయిబాబా పాత్ర నాగార్జున గారు ధరిస్తున్నారని తెలుసు, ఆయన పాత్రధారి అని తెలుసు. అయినా ఆయన చూడగానే ఎందుకో గుండె జల్లుమని ఫస్ట్ టైం అప్పుడు చూడడం అండి. ఆ వేషంలో 2 చేతులు జోడించి నమస్కరించడం జరిగింది. నన్ను నమ్మలేకపోయాను అసలు. ఒక పక్కన తెలుస్తూనే ఉంది నాగార్జున గారు, అక్కినే నాగార్జున గారు, ఆయనకు బయటోట ఉంది. ఆయన బాబా పాత్ర వేస్తున్నారు ఈ సినిమాలో. అయితే బాబానే చూస్తున్న ఫీలింగ్ వచ్చిందంటే అది కేవలం ఆయన పాత్ర ధరించడం కాదు, బాబా అనుగ్రహం ఆయన మీద ఉంది. అది ఆయనకి ఏదో అవినాభావ సంబంధం ఉంది సాయిబాబాతో అనేది మాత్రం నిర్వివాదాంశం అండి. ఎందుకంటే అన్నమయ్యగా, రామదాసుగా, ఇప్పుడు సాయిబాబాగా ఆయన ఆ పాత్ర ధరించారంటే అది ఆయనకి పూర్వజన్మ సుకృతం అనాలి అని. ఇక రాఘవేంద్రరావు గారు, కామిగాని వాడు మోక్షకామిగాడు అనే సూక్తికి చక్కటి ఉదాహరణ అండి. ఈ రోజుల్లో భక్తి సినిమాలు రాఘవేంద్రరావు గారు తీస్తే రాఘవేంద్రరావు తీయాలని కాదండి, ఇంకెవరు తీయలేరు అని చెప్తే కరెక్ట్గా చెప్పినట్టు. ఆయన తప్ప ఇంకెవరు లేరండి. భక్తిని రక్తికరంగా అది జనాలకి ప్రజెంట్ చేసి ఆబాల గోపాలం మెచ్చే విధంగా ప్రజెంట్ చేయాలంటే ఆయన తప్ప ఇంకెవరు లేరండి. అన్నమయ్య, రామదాసు తర్వాత ఎంత రమించారో ఆ పాటలు రికార్డింగ్లో కానీ కంపోజింగ్లో కానీ మళ్ళీ అదే విధంగా తాదాప్యం చెంది పనిచేసాం ఈ సినిమాకి. ఈ సినిమా ఆడియో ఈ నెల 30వ తారీఖు రిలీజ్ అవుతుందండి వేల్ రికార్డ్స్ ద్వారా. అందులో షిరిడీలో స్వామివారి పాదాల చెంత ఫస్ట్ సీడీ ఉంచి ఆ తర్వాత అఫీషియల్గా 30వ తారీఖు రిలీజ్ చేస్తామండి. ఇందులో 13 పాటలు, 2 బిట్ సాంగ్స్, 1 భజన ఉంటుందండి. అంటే 13, 2, 1 16 పాటలు ఉంటాయి, చిన్నవి పెద్దవి కలిపి. ఈ భజన పాట ఏంటంటే అది సినిమాలో ఉండదు, కానీ సాయిబాబాని భజించాలనుకునే వాళ్ళందరూ కూడా మహామంత్రం ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి అనే మంత్రాన్ని రకరకాల రాగాల్లో ప్రజెంట్ చేసి అది కేవలం సాయిబాబా భక్తులకు కానుకగా ఆ క్యాసెట్లో పొందుపరచడం జరిగిందండి. ఈ 16 పాటలు ఉన్న సీడీ జూలై 30వ తారీఖుని రిలీజ్ అవుతుంది హైదరాబాద్లో. అదేవిధంగా బాబా మాటలు ఒక్కొక్కసారి మనకు అర్థం కావు, అవి ఏవో మహామంత్రాలు, అవి వాటిలో ఏదో రీజన్ ఉంటుంది. అటువంటి అర్థం కాని మాటల్ని అర్థవంతంగా శంఖంలో పోస్తేనే తీర్థం అన్నట్టుగా పరుచూరు గోపాలకృష్ణ గారు శ్రమించి ఆయన కూర్చడం జరిగింది. అదంతా నేను రేపు 5వ తారీఖున సినిమా చూస్తున్నాను, రీ రికార్డింగ్కి సంసిద్ధం అవబోతూ. చాలా ఒక గొప్ప ప్రాజెక్ట్ చేశామనే అనుభూతిని మిగిల్చే ఒక కావ్యం ఈ సినిమా అవుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ. ఈ సినిమా మొదలొక 2-3 months బిఫోరే సాయిబాబా నా లైఫ్లోకి ఎంటర్ అయ్యాడు. తెలియదు నాకు ఎప్పుడు సాయిబాబా, షిరిడి సాయిబాబా అంటే తెలియదు, వింటం తప్పితే.
వాళ్ళు వీళ్ళు షిరిడీకి వెళ్ళి వచ్చామని చెప్తుంది తప్పితే, ఇదిగో ప్రసాదం, ఓకే ప్రసాదం తీసుకొచ్చారు తింటాం తప్పితే. అది ఎలా జరిగిందో నాకు తెలీదు. ఇంటికి ఫోటోలు వస్తున్నాయి, సాయిబాబా ఫోటోలు వాళ్ళు వీళ్ళు తెచ్చివ్వడం, విగ్రహాలు రావటం, అలా మొదలైంది. సడన్గా ఒక రోజున షిరిడి వెళ్ళాలని అనిపించింది. షిరిడి వెళ్ళాను, ఎవరికి చెప్పలేదు, మహేష్ గారికి కూడా తెలియదు. అండ్ అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే అంత అరేంజ్మెంట్స్ చేసింది మహేష్ గారు. మహేష్ గారు ఎవరో అప్పటి వరకు నేను కలవలేదు, అరేంజ్మెంట్స్ చేసింది కూడా ఆయనే. అండ్ చక్కటి దర్శనం జరిగింది, చక్కటి అనుభూతి. అక్కడికి వెళ్ళగానే అందరూ చాలామంది మన తెలుగు వాళ్ళు కనపడ్డారు షిరిడీలో. ఇంతమంది ఉన్నారా భక్తులు అనుకున్నాను. అండ్ తిరిగి వచ్చేటప్పటికి రావేంద్రరావు గారు చెప్పడం ఈ ప్రాజెక్ట్ గురించి. అండ్ అలా ప్రాజెక్టు ఒప్పుకోవడం జరిగింది తప్పకుండా అని. దాని తర్వాత అది ఏదో ఒక రోజు, ప్రతిరోజు ఆయన ఏదో ఒక రూపంలో నాకు కనపడటం, పేపర్ తెరిస్తే కనపడటం, లేకపోతే మేబీ నేను నోటీస్ చేస్తాం మొదలుపెట్టాను, లారీలు వెనకాల అలా ఉండి కనపడతాం. పాపం ఈయనకి చెయ్యి అలసిపోదా అని నేను మనసులో అనుకునేవాడిని కంటిన్యూస్గా. ఎటు వెళ్ళినా ఆటోల మీద కానీ, లేకపోతే వెళ్తూ ఉంటే గుళ్ళు, అటు కళ్యాణ్ జ్యువెలర్స్కి ఎక్కడో పాల్ఘాట్ వెళ్తే అక్కడ డ్రైవర్ నన్ను ఆపి, సార్ మీరు లోపలికి వెళ్ళి ఇక్కడ దర్శనం చేసుకోవాలని చెప్పి లోపల తీసుకెళ్ళటం, ఇలా రకరకాలుగా జరుగుతూనే ఉంది. ఫైనల్గా సినిమా స్టార్ట్ అయింది. ఒకరోజు ఇంటి మధ్యలో నా కరెక్ట్గా డైనింగ్ టేబుల్ సెంటర్లో ఒక చక్కగా నైట్ వచ్చాను ఆ రోజున కూడా. వస్తే అది ఒక రేడియం గ్లోలో ఉన్న షిరిడి విగ్రహం, చిన్న సాయిబాబా విగ్రహం ఇంటి మధ్యన ఉంది. అంటే ఇల్లంతా చీకటిగా ఉంది. ఆల్మోస్ట్ నేను 10 o'clock వచ్చాను. అలా అది ఒక మ్యాజిక్ లాగా కనపడింది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లేచిగానే ఇంట్లో అందరినీ అడిగాను, గేట్ దగ్గర కానీ, ఇంట్లో అమల్ని కానీ, పిల్లల్ని కానీ, వంట మనిషిని కానీ, అందరినీ ఎవరు తీసుకొచ్చారు ఈ విగ్రహం అని. అండ్ ఎవరు చెప్పలేకపోయారు ఎవరు తీసుకొచ్చారు ఈ విగ్రహం అని. అండ్ నేను ఇలా రాఘవేంద్రరావు గారికి ఫోన్ చేస్తే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే మహేష్ గారు, అందరూ నాకు కంగ్రాచులేషన్స్ చెప్తూ మొదలుపెట్టారు. సో ఇలా నా జీవితంలోకి వచ్చి అలాగే ఒక పెద్ద ముద్ర పడిపోయిన ఆ శ్రీ సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. అండ్ నాకు చదువులో కానీ సినిమాల్లో కానీ ఎప్పుడు ఏది గురువు లేడు, అలాగే అందరూ గురువులే అనుకున్నాను. కానీ ఈ సాయిబాబా సినిమా చేసేటప్పుడు ఎలా చేయాలి, ఇప్పటివరకు అన్నమయ్యలో ఒక భక్తుడిగా చేశాను, రామదాస్లో భక్తుడిగా చేశాను, ఇది కంప్లీట్లీ డిఫరెంట్, ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఈయన ఓం సాయి శ్రీ సాయి అని పాట పెట్టారు ఫస్ట్ డే షూటింగ్. ఆ పాటలోనే కొంచెం సెట్ అయిపోయింది. బట్ యాక్షన్ ఎలా చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు సమ్వేర్ ఇన్ని సంవత్సరాలు ట్రావెల్ అయ్యాం రాఘవేంద్రరావు గారితో, ఆయన ఇంకా చూసిన కానీ నాకు అర్థమైపోయింది ఆయన మనసులో ఏముందో, నేను ఎలా యాక్ట్ చేయాలో. ఈయన సినీ సద్గురు రాఘవేంద్రరావు గారికి నమస్కారం. సో అంత మా వేవ్ లెంత్ అంత చక్కగా కలిసిపోయింది. సినిమాలో పెద్ద నాకు వచ్చి ఆయన నాకు చెప్పేది లేదు, ఏమీ లేదు. ఆ దూరం నుంచే ఏంటో ఇటు అనేవారు, అది అలాగే నాకు అర్థమైపోయేది, నేను చేసేవాడిని. అండ్ సినిమా అసలు చేసినట్టే లేదు. నాకు లెక్కలేదండి, ఐ థింక్ 90 or 91 or 89, నాకు కరెక్ట్గా లెక్కలేదు సినిమాలు ఎన్ని చేశాను. ప్రతి సినిమాలో ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది స్టార్టింగ్ నుంచి. ఏదో ఒకటి జరగదు, ప్రొడ్యూసర్ బ్యాడో, డైరెక్టర్ బ్యాడో, హీరోయిన్ బ్యాడో, నేను ఎప్పుడు గుడ్డే. ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఈ సినిమా అసలు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఏదో అసలు అలా జరిగిపోయింది. సినిమా అయిపోయిందా, అసలు ఏమండి గడ్డం కంటిన్యూటీ ఎలా అండి, గడ్డం కంటిన్యూటీ బ్లాక్గా ఉండాలి, వైట్గా ఉండాలి, ఇదంతా ఎలా అంటే, అది మీరు వరి అవ్వద్దు ఆయన చూసుకుంటారు అని అందరూ ఎవరి కాళ్ళు అలా చెప్పడం. అలాగే సాయిబాబా ఆయన అలాగే చూసుకున్నారు, అలాగే సినిమా జరిగిపోయింది. అండ్ చాలా హ్యాపీగా ఉంది. అలాగే మహేష్ గారు
నేను సాయిబాబాకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ సినిమా ద్వారా ఒక మంచి మిత్రుడు అండ్ నాకు దొరికారు. అండ్ ఐ హోప్ ఈ ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగ్ ఉండాలి. ఇటువంటి అరుదుగా వస్తాయి. అలాగే విక్రమ్ అండ్ గోపాల్ రెడ్డి సంగతి తెలిసిందే. అండ్ మేము ఎన్ని సినిమాలు చేసాము, కళల్లో గ్లో కనపడాలి పొద్దున్న సాయంత్రం వరకు కొట్టుకుంటానే ఉండేవాడు, అరుస్తూనే ఉండేవాడు. అలాగే థ్యాంక్ యూ గోపాల్ రెడ్డి. అండ్ కీరవాణి గారు, నిజంగా అండి నాకు ఈ సినిమాలో ఎలా స్టార్ట్ అవ్వాలి, ఎలా ఏం చేయాలి, ఎలా నడవాలి, ఏంటి అని ఆ ప్రాబ్లం లేకుండా మీ మ్యూజిక్ ద్వారా సగం నన్ను బయటపడేశారు. థ్యాంక్ యూ అండి. అండ్ పరుచూరి బ్రదర్స్ వాళ్ళకి కొన్ని చాలా ఇవాళ పొద్దున్నే ఒక డైలాగ్ గురు పౌర్ణమి అని చెప్పానండి. అహం వదిలేసి అదేంటండి అది ఇహం, చక్కటి డైలాగ్ అండి అని అది చెప్పించాడు మాకు ఒక రాక్షసుడు అసోసియేట్ డైరెక్టర్ ఉన్నాడు అండి, అతనే తీసుకెళ్ళి. అంటే ఇంతమంది గురించి చెప్తున్నానంటే ఎంత ఇట్స్ ఎక్స్పీరియన్స్. సినిమా ఎలా ఆడుతుంది ఎలా ఆడదు అనేది కూడా నేను మర్చిపోయానండి అసలు దాని గురించి. ఈ సినిమా చేస్తున్నంతకాలం అది ఆయనే చూసుకుంటాడు. అండ్ ఇట్స్ ఎలా తెలుగులో ఇంగ్లీష్లో చెప్పాలంటే స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. అండ్ రియల్గా ఇందాక కీరవాణి గారు అన్నట్టు నా అదృష్టం పూర్వజన్మలో ఏదో సంథింగ్ నా గుడ్ ఐ హ్యావ్ డన్. అండ్ ఇప్పుడు నాకు అది ఇటువంటి రోల్స్ రావటం, అన్నమయ్య కానీ రామదాస్ కానీ షిరిడి సాయిబాబా రావటం, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీ అందరి సపోర్ట్ అండ్ ఇంత చక్కగా వింటున్నారు. మీ అందరూ సాయిబాబా డివోటీస్ చాలామంది ఉన్నారు, నాకు అర్థమవుతుంది మీ మొహాలు చూస్తుంటే. థ్యాంక్ యూ వెరీ మచ్.